రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా. మేము మీలాగా పనిచేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. కాకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జనజీవన విధానానికి భంగం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. 100 మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు? రండి 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 అని ఆర్కెస్ట్రాడ్ ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి, ఇది హింసని ప్రేరేపించడం కాదా? కొమ్మినేని శ్రీనివాస్ గారు అమాయకుడు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సమర్థిస్తారేమో. మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవులే. ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది. చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు, పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఆయన రౌడీ షీటర్లను పరామర్శించడము, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని, విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి. ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం. తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం, మరోవైపు తనను వీడిపోతున్నటువంటి అనుచరగణం, మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు, ఇంకా తన బలహీనపడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని, అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోని. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లికి వందనంలో మేము 15,000 రూపాయలు ఇస్తే మీకు కడుపు మంటనా? దీపం సిలిండర్లు ఇస్తే మీకు కడుపు మంటనా? డిఎస్సీలు పిలిస్తే మీకు కడుపు మంటనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే మీకు కడుపు మంటనా? లేకపోతే పేదవాడికి ఇంత అన్నం పెడితే మీకు కడుపు మంటనా? ఏం చేశాం? మేమేం చేశాం? మేము చేసింది ఈ మంచి పనులే కదా. వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అది మీ కడుపు మంట. దానికి మందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. తాత్కాలికంగా ఏ జలుసులు లాంటివి తీసుకోవచ్చేమో కానీ రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లకు కానీ మీరు అధికారం దరిదాపుల్లేక కాదు, ఆ 10 సంఖ్యను కూడా దాటనటువంటి తీర్పులనే చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏంటి, వాళ్ళంతా అమాయకులను చాలా పెద్ద లిస్టు చెప్పాడు. వాళ్ళ మీద అక్రమ కేసులు అనేటువంటిది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? భయం నీడన బిక్కుబిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమిలోని పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించే, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. మర్చిపోయారా? మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యం కానటువంటి పొజిషన్లో ఉంటే 700 కిలోమీటర్లు ఒక బొలెరోలో తిప్పింది మర్చిపోయారా? ఇది అరాచకానికి పరాకాష్ట కాదా? కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా? మా ధూళిపాల నరేంద్ర గారిని, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పచ్చు. కానీ ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులన్నీ, నారా లోకేష్ గారి మీద 22 కేసులు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు,
అచ్చెన్నాయుడు గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్ర గారి మీద 15 కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 11 కేసులు, ధూళిపాల నరేంద్ర మీద 16 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 66 కేసులు, పులివర్తి నాని గారి మీద 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 48 కేసులు, రామానాయుడు గారి మీద 20 కేసులు, దేవినేని ఉమా గారి మీద 27 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 14 కేసులు, బీటెక్ రవి గారి మీద 14 కేసులు, కూన రవికుమార్ మీద 15 కేసులు, కాలవ శ్రీనివాస్ మీద 14 కేసులు, ప్రభాకర్ రెడ్డి గారిని 48 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని 15 సార్లు అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు. కానీ మేము ఎక్కడా కూడా రివెంజ్ మోడ్లో పోవట్లేదే, అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభ వేదికగా చెప్పారే. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరేంటి చెప్తున్నారు? లిక్కర్ కేసులో చూస్తే సామాన్యుడు బతకలేడా? సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు గుంజినటువంటి ఈ కేసును చూస్తే భారతదేశం రేపు నివ్వరపోతాయి. ఇంకా మాకు కూడా తెలియట్లా ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని. మేము కూడా మీలాగే పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నుంచి 80 రూపాయలు ఎట్లా వచ్చినాయి, టన్నులు బంగారు ఎట్లా కొన్నారు, ఎవరికి ఎట్లా క్యాష్ మారింది, ఇవన్నీ మేము కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లన్నీ బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం కాదు, దేశం నివ్వెరబోతుంది. ఢిల్లీలో జరిగిన స్కామ్ ముఖ్యమంత్రి ఉన్నది 100 కోట్లు, ఇప్పటికే 3000 కోట్లు దాటిందంటున్నారు. సంక్షేమ పథకాలతో నిలువున మోసం చేశారు. ఎందుకయ్యా? అన్నీ ఇంప్లిమెంట్ చేశాం కదా. ఇక మిగిలింది మాకు ఆర్టీసీ బస్సు, దానికి కూడా ఆగస్టు 15th పెట్టాం. అన్నదాత సుఖీభావకి డేట్ ఇచ్చేసాం. అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం కదా. ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునే దానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు? 100 మందిని అనుమతిస్తే మీరు ఏం చేశారు? అన్ని ఊర్లకి ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు. మీ తీరు మారలేదు. మీరందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పని చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి. ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి. మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ